హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనం చూసేద్దాం సూపర్ స్టార్ మహేష్ బాబు SSMB 29 నుంచి అదిరిపోయే అప్డేట్స్. అవును ఫ్రెండ్స్, జక్కన్న రూట్ మార్చారా, స్పీడ్ పెంచారా? 2026లో ఖచ్చితంగా SSMB 29 వస్తుందా? ఇదిలా ఉంటే 3000 మందితో భారీ సీన్ ప్లాన్ చేసిన జక్కన్న ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా అప్డేట్స్. ఆ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో పూర్తి వివరాలు చూసేద్దాం. ఫ్రెండ్స్, వాటి గురించి తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీలో గనక సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి ఈ వీడియోని లైక్ చేయండి. ఇక వెంటనే మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్ గా, దర్శక ధీరుడు జక్కన్న డైరెక్షన్ లో వస్తున్న భారీ క్రేజియెస్ట్ మూవీ SSMB 29. అవును ఫ్రెండ్స్, ఈ కాంబినేషన్ గురించి ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశారు. ఫైనల్ గా అనుకున్నదైతే జరిగింది. అయితే అనుకున్న దానికంటే జెట్ స్పీడ్ లో ఈ సినిమా షూటింగ్ దూసుకుపోతోంది. అవును ఫ్రెండ్స్, ఈ సినిమాకు సంబంధించి ఆల్రెడీ 2-3 షెడ్యూల్ అయిపోయాయని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ఈ సినిమాకు సంబంధించి వస్తున్న ఒక్కో అప్డేట్ ఈ సినిమాపై మరింత క్రేజ్ ను పీక్స్ చేరుస్తోంది. ఇదిలా ఉంటే హాలీవుడ్ రేంజ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు తన మేకోవర్ తో సరికొత్త లుక్ లో కనిపించడం ఆల్రెడీ విజువల్స్ అయితే చూసాం. కాకపోతే మూవీలో ఎలా ఉండబోతుంది అనేది ఇంతవరకు క్లారిటీ రాలేదు. ఒక్కసారి దానికి సంబంధించిన పోస్టర్స్ అలాగే ఏదైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఫీస్ట్ అని చెప్పాలి. అయితే SSMB 29 సంబంధించి ఆల్రెడీ 3 షెడ్యూల్ అయిపోయాయని 4వ షెడ్యూల్ ఇటలీలో నిర్వహించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మహేష్ బాబు గారు కూడా నెక్స్ట్ షెడ్యూల్ కోసం ఆల్రెడీ ఫ్లైట్ ఎక్కేశారు. మహేష్ బాబు ఎయిర్పోర్ట్ ఫోటోస్ కూడా ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్చల్ గా ఉన్నాయి. ఆ ఫోటోస్ లో మహేష్ బాబు రగ్గుల్ లుక్ అండ్ స్టైలిష్ వర్క్ తో ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఓ భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేశారట జక్కన్న గారు. అవును ఫ్రెండ్స్, దీనికి కాను దాదాపుగా 3000 మంది జూనియర్ ఆర్టిస్టులని హైర్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వీళ్ళందరితో నెక్స్ట్ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీన్స్ ప్లాన్స్ చేస్తున్నారట జక్కన్న. అది కూడా సముద్రంలో బోట్ సీక్వెన్స్ గా ఉంటుందని తెలుస్తోంది. నెంబర్ 1 నేనొక్కడినే తర్వాత మళ్ళీ మహేష్ బాబు గారు బోర్డ్ సీక్వెన్స్ లో కనిపించడం ఇదే. దీంతో దీనిపై మరింత క్రేజ్ వస్తోంది. ఇక SSMB 29 ఫస్ట్ షెడ్యూల్ కనుక చూసుకుంటే ఫిబ్రవరి 2న హైదరాబాద్ లో షూట్ మొదలైంది. ఆ తర్వాత 2వ షెడ్యూల్ ని ఒడిశాలో నిర్వహించారు. 3వ షెడ్యూల్ ని కూడా ఒడిశాలోనే కొరపుత్ మున్సిపాలిటీలో ఫినిష్ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు 4వ షెడ్యూల్ కోసం ఇటలీకి అయితే వెళ్లారు. మరి చూడాలి ఏ రేంజ్ లో తెరకెక్కిస్తారనేది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇలా జరుగుతుండడం చూస్తుంటే జక్కన్న మారారనిపిస్తోంది. అవును ఫ్రెండ్స్, మామూలుగా అయితే జక్కన్న 2-3 ఏళ్లు ఒక్క సినిమాకి తీసుకునేవారు. కానీ ఇప్పుడు తన స్టైల్ అలాగే టేకింగ్ మొత్తం మార్చారనిపిస్తోంది. ఈ సినిమాను వీలైనంత త్వరగా ఫినిష్ చేసి 2026 కల్లా తీసుకురావాలని ప్లాన్స్ చేస్తున్నట్లుగా ఉంది. ఇప్పుడు ఈ జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న వేగాన్ని కనుక చూసుకుంటే 2026 కాదు 2025లోనే వచ్చేస్తారా అనే డౌట్స్ వస్తున్నాయి. ఇది ఇలా అంటే ఈ మధ్యనే ఒక క్రేజీ అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అదేంటంటే ఈ సినిమా 2 భాగాలుగా వస్తుందని అందరూ అనుకున్నారు. కాకపోతే జక్కన్న దానికి కూడా మాస్టర్ ప్లాన్ వేశారట. ఈ సినిమా మొత్తాన్ని ఒకటే పార్ట్గా తీయాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. ఇలా మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఒకదాని మీద ఒకటి SSMB 29 నుంచి బిగ్ అప్డేట్స్ ఖుషీనిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ తెలియజేయండి. అలాగే ఇలాంటి మూవీస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.